4 షిఫ్ట్ 1. ఇక నీకు ఇచ్చిన క్వశ్చన్లో కొంచెం క్లారిటీగా రాసుకుందాం. లిమిట్ ఎక్స్టెండ్స్ టు π/2. ఇక నీకు 1/x మైనస్ π/2 హోల్ స్క్వేర్. ఇక నీకు ఇంటిగ్రల్ x³ హోల్ పవర్ π/2 హోల్ క్యూబ్ ఇంటూ కాస్ t పవర్ 1/3 ఇంటూ dt. ఇది నీ ఎగ్జాక్ట్ క్వశ్చన్. ఇప్పుడు నీకు దీన్ని సాల్వ్ చేస్తే ఈ 4 ఆప్షన్లో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు నీకు ఇచ్చిన క్వశ్చన్లో డైరెక్ట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు π/2 సబ్స్టిట్యూట్ అయితే ఈ వాల్యూ 0, ఎందుకంటే π/2 మైనస్ π/2 అంటే 0, 0² అంటే 0. ఇక్కడ నీకు ఎప్పుడైనా సరే లిమిట్స్లో అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ ఇట్లా రెండు ఈక్వల్ ఉండి ఇంటిగ్రల్ వాల్యూ ఏమవుతుందంటే 0 కావాలంటే చూడండి. ఎగ్జాంపుల్ a/a. ఇప్పుడు నేను f(x)ని ఫర్ ఎగ్జాంపుల్ x అనుకున్నా, అజ్యూమ్ చేసుకున్నా, ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు x డిఫరెన్షియేషన్ x ఇంటిగ్రేషన్ x²/2. దీనికి అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్స్ ఏమైతే ఇది a²/2 మైనస్ a²/2. ఆన్సర్ 0. అంటే అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్స్ ఏమైతే దాని ఆన్సర్ వాల్యూ ఆల్వేస్ 0. ఇప్పుడు నీకు ఇక్కడ టెన్స్ టు π/2 లోయర్ లిమిట్లో సబ్స్టిట్యూట్ అయితే ఈ లోయర్ లిమిట్ π/2 హోల్ క్యూబ్ అండ్ అప్పర్ లిమిట్ కూడా π/2 హోల్ క్యూబ్. లిమిట్స్ సేమ్ అయితే ఈ ఓవరాల్ వాల్యూ 0. అంటే న్యూమరేటర్లో 0 అండ్ డినామినేటర్లో 0. ఇది డినామినేటర్, ఇది న్యూమరేటర్. అప్పుడు నీకు ఆన్సర్ 0/0 ఫార్మాట్ ఉంది. దీన్ని యూజింగ్ ఎల్హాస్పిటల్ రూల్ ప్రకారం ఇప్పుడు నేను అప్పర్ లిమిట్ డిఫరెన్షియేట్ అయితే d/dx ఆఫ్ ఇంటిగ్రల్ x³ అండ్ π/2 హోల్ క్యూబ్ కాస్ t పవర్ 1/3 ఇంటూ dt బై డినామినేటర్ డిఫరెన్షియేట్ అయితే x పవర్ n ఫార్ములా 2 ఇంటూ x మైనస్ π/2 మళ్ళీ x చేస్తే 1. ఇప్పుడు నీకు ఇక్కడ లిమిట్ ఎక్స్టెండ్స్ టు π/2. ఇప్పుడు నీకు ఈ ఫార్ములా ఈ ఇంటిగ్రల్ d/dx ఆఫ్ ఇంటిగ్రల్ g(x) ఇంటూ h(x). g(x) ఇంటిగ్రల్ లోయర్ లిమిట్ g(x) అండ్ అప్పర్ లిమిట్ h(x) f(t) అండ్ dt ఈజ్ ఈక్వల్ టు లెబ్నిజ్ థియరం ప్రకారం అప్పర్ లిమిట్ని డిఫరెన్షియేట్ చేసి అండ్ f(t) ప్లేస్లో అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ మైనస్ లోయర్ లిమిట్ని డిఫరెన్షియేట్ చేసి అండ్ ఫంక్షన్లో నీకు t అంటే ఈ వేరియబుల్ ప్లేస్లో లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి అంటే g(x). ఇదిని లెబ్నిజ్ థియరం ప్రకారం సేమ్ ఇది కూడా d/dx ఆఫ్ ఇంటిగ్రల్ లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ అండ్ సమ్ ఫంక్షన్. దీన్ని నేను ఇప్పుడు ఇక్కడ నీకు లిమిట్ ఎక్స్టెండ్స్ టు π/2. అప్పర్ లిమిట్ కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్ డిఫరెన్షియేషన్ 0 ఇంటూ సంథింగ్ ఏం చేసినా 0 కాబట్టి అది నేను రాయట్లేదు. మైనస్ లోయర్ లిమిట్ డిఫరెన్షియేట్ అయితే 3x², ఎందుకంటే x³ డిఫరెన్షియేషన్ 3x². ఇక నీకు కాస్ x³ హోల్ పవర్ 1/3 హోల్ డివైడెడ్ బై 2 ఇంటూ x మైనస్ π/2. నెక్స్ట్ ఇక నీకు x³ ఈ x³ క్యాన్సల్. అప్పుడు నీకు లిమిట్ ఎక్స్టెండ్స్ టు π/2 మైనస్ 3x² cos x హోల్ డివైడెడ్ బై 2 ఇంటూ x మైనస్ π/2. ఇప్పుడు నీకు మళ్ళీ π/2 సబ్స్టిట్యూట్ అవుతుంది 0/0 ఫార్మాట్ వస్తుంది. మళ్ళీ ఎల్హాస్పిటల్ యూజ్ చేయొచ్చు, కాకపోతే u ఇంటూ v ఫార్మాట్లో కన్వర్ట్ అవుతుంది. కాబట్టి దీన్ని ఈజీగా సాల్వ్ చేయాలంటే మనకు sin x/x వాల్యూ 1 అని తెలుసు కాబట్టి దీన్ని సైన్కి కన్వర్ట్ చేసుకుందాం. 3x² మైనస్ 3x². దీన్ని sin π/2 మైనస్ x, ఎందుకంటే అప్పుడు cos x అవుతుంది. sin π/2 90 మైనస్ θ ఫస్ట్ కోఆర్డినేట్ కాబట్టి సైన్ ఫస్ట్ కోఆర్డినేట్ పాజిటివ్, 90 దగ్గర సైన్ కాస్లా కన్వర్ట్ అవుతుంది. అంటే ఈ రిజల్టెంట్ మనకి cos xకి ఈక్వల్. అప్పుడు 2x మైనస్ π/2. మనకి ఈక్వేషన్లో ఇక్కడ ఏ టర్మ్ అయితే ఉంటుందో సేమ్ టర్మ్ డినామినేటర్లు ఉంటాయి.
అంటే సైన్ ఎక్స్ బై ఎక్స్, ఈ ఎక్స్ ఎక్స్ ఈక్వల్ అయితే మనకు ఆ వాల్యూ 1 కన్వర్ట్ అవుతుంది. కాబట్టి నేను దీన్ని మైనస్ కామన్ తీసుకొని సింప్లిఫికేషన్. ఇప్పుడు నీకు ఇది లిమిట్ ఎక్స్టెండ్స్ టు పై బై 2. ఓకే, ఇక్కడ మైనస్ 3x² సైన్ పై బై 2 మైనస్ ఎక్స్, పై బై 2 మైనస్ ఎక్స్. ఇక్కడ నేను మైనస్ కామన్ తీసుకుంటే 2 ఇంటూ ఇక్కడ కూడా పై బై 2 మైనస్ ఎక్స్. ఇప్పుడు నాకు ఈ వాల్యూ కంప్లీట్గా 1 కన్వర్ట్ అవుతుంది. ఈ వాల్యూ 1 అయిపోయింది. ఇప్పుడు నీకు ఈ టర్మ్లో నెక్స్ట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు పై బై 2. ఇక నీకు రిమైనింగ్ మిగిలిపోయింది మైనస్ మైనస్ క్యాన్సల్. ఇప్పుడు 3/2 x² మిగిలిపోయింది. ఇందులో నీకు ఎక్స్ ప్లస్లో లిమిట్ సబ్స్టిట్యూట్ అయితే నీకు ఇది 3/2, ఇక్కడ పై బై 2 హోల్ స్క్వేర్. ఇప్పుడు సింప్లిఫికేషన్ 3/2 ఇంటూ π²/4. ఆన్సర్ 3π²/8. 3π²/8. ఆన్సర్ వచ్చి 3π²/8. C is the right answer. Thank you.